కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కలకలం రేగింది. వాంతులు విరోచనాలతో 15 మందికి పైగా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో మరికొంతమంది చేరారు. 10 మంది డయేరియా బాధితుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. డయేరియా బారిన పడి షేక్ నూరుద్దీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి అనంతరం నీరు కలుషితమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజల ప్రాణాలంటే అధికారులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు లెక్కే లేదన్నారు దేవభక్తుని చక్రవర్తి. తొమ్మిది డివిజన్లకు సంబంధించి కాపుల రామాలయం ఏరియా మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు తాగటం వలన సుమారు ఒక 30 నుంచి 40 మంది హాస్పిటలైజ్ అవటం, అతిసార వ్యాధి సోకి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉన్న తరుణంలో కేవలం మా మూలాన జరగలేదు, లేకపోతే ఎక్కడో భోజనం చేయటం వలన జరిగింది అనేటువంటి విధానంలో మాట్లాడుకుంటూ వాళ్ళ మీద ఉన్నటువంటి నెపాన్ని పక్కగా జరుపుకుంటూ పేదల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.